ఎంత ప్రమాదం ఇది, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ట్రైన్ మనోడు తోసేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే దీంట్లో చూస్తే. ట్రైన్ నమస్కారం మిత్రులారా, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను హైదరాబాద్లో. ఇవాళ మనం MMTS సర్వీస్ తీసుకోబోతున్నాం. లింగంపల్లి నుంచి మనం ఇప్పుడు ఫలక్నామా అయితే వెళ్ళబోతున్నాం. బట్ ట్రైన్ ఎన్నింటికి ఉందో ఏంటో మనం లోపలికి డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలా మంది ముఖ్యంగా ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉందో దీన్ని ఎక్కువగా మాదాపూర్, కొండాపూర్, లేకపోతే ఇక్కడ దగ్గర లింగంపల్లి, BHEL, చందానగర్, మియాపూర్ వాళ్ళు యూస్ చేస్తారు. అండ్ ఈ స్టేషన్ కంపేర్ టు సికింద్రాబాద్ చాలా తక్కువ అయితే ఉంటుంది డెన్సిటీ, అంటే అంత క్రౌడ్ ఏం కనిపించదు. అండ్ పార్సల్ సర్వీస్ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అంటే ఇప్పుడు మన ఊర్లో ఎలాంటి రైల్వే స్టేషన్ ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట సేమ్ లింగంపల్లి కూడా. ఇక్కడ నుంచి చాలా MMTS సర్వీసెస్ ఉంటాయి. లింగంపల్లి టు మీకు రూట్ మ్యాప్ ఇస్తాను స్క్రీన్ మీద, ఒకసారి మీరు చెక్ చేయండి. లింగంపల్లి టు ఫలక్నామా, లింగంపల్లి టు అంటే సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్ మధ్యలో స్టేషన్ వస్తుంది, తర్వాత ఫలక్నామా, అప్పుడు ఫలక్నామా అది దాటుకుని కూడా మనకి MMTS సర్వీసెస్ ఉంటాయి, కానీ లిమిటెడ్ ఉంటాయి అనమాట. అండ్ లింగంపల్లి టు హైదరాబాద్ అంటే నాంపల్లి స్టేషన్ని హైదరాబాద్ అని పిలుస్తారు. మనం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాం. అండ్ MMTS మెట్రోతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్. లోకల్ ట్రైన్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో, ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చెక్ చేస్తే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ మంచి ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఇది, నేను అక్కడైతే నా బైక్ అయితే పార్క్ చేశాను. సో ఛార్జెస్ ఏంటి ఇవన్నీ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను, ఎంత ఛార్జ్ పడుతుంది బైక్ పార్కింగ్ చేసినందుకుని. సో మీకు MMTS అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో MMTSలో మనకి మెయిన్గా చూసుకుంటే ఇది బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అనమాట. సో లోపలికి వెళ్ళి మనకి ట్రైన్ ఎప్పుడు అవైలబుల్ ఉందో చూద్దాం. ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మంచి పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదే టికెట్ వెండింగ్ మెషిన్, బట్ నాకు ఇక్కడ లోకల్ ట్రైన్ గురించి MMTS గురించి ఎక్కడ కూడా ఎటువంటి షెడ్యూల్ అయితే లేదు. సార్ నేను గూగుల్లో కూడా చెక్ చేస్తాను ఉంటుందో లేంటో, నెక్స్ట్ ట్రైన్ ఏంటో ఎన్నింటికో అని. ఇదే మనకి టికెట్ బుకింగ్ మెషిన్ అనమాట, కనిపిస్తుంది కదా, దీని ద్వారా మనం టికెట్ అయితే తీసుకోవచ్చు. నేనైతే మాత్రం యాప్లో ట్రై చేస్తాను, చూద్దాం ఏమవుద్దో. నేనైతే UTS అనే యాప్ ఉంది కదా, యాప్ ద్వారా బుక్ చేసుకుంటున్నాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది మనకి UTS QR కోడ్ అనమాట. స్కాన్ చేస్తే మీరు లైన్లో వెయిట్ చేయక్కర్లేదు. నార్మల్గా మీరు మార్నింగ్ టైమ్స్లో చూస్తే పెద్ద లైనే ఉంటుంది ఇక్కడ. సో అందుకని చెప్పి మనం ఫోన్లోంచి బుక్ చేసుకుందాం. సో లింగంపల్లి నాకు అర్థం కావట్లేదు, ఇది లింగంపల్లి టు ఫలక్నామా నెక్స్ట్ ట్రైన్ బుక్ చేశాను. సో దీంట్లో బుక్ చేస్తున్నాను చూడండి, దీంట్లోనే బుక్ చేశాను. నాకు ఎందుకో ఫోన్లో బుక్ నుంచి ఉందానగరం ఒక ప్లేస్ ఉంది, అక్కడికైతే బుక్ చేశాను. సో కనిపిస్తుంది కదా, ఇదే మనకి టికెట్ 15 రూపీస్ అయితే పడింది, బతికిచ్చాను. టెన్షన్ పట్టి తెచ్చాను, ఏమవుద్దా ఏంటో అని చెప్పేసి, బుక్ అవుద్దా లేదా అని చెప్పి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని చెప్తున్నారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. ఇది మొత్తం మీకు కనిపిస్తుందా లింగంపల్లి రైల్వే స్టేషన్. బేసిక్ అనేది జరుగుతున్నాయి ఇక్కడ, ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. ఏదో ట్రైన్ వస్తున్నట్టు ఉంది, ఫుల్ వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. ఫస్ట్ ప్లాట్ఫామ్లో, మనది సెకండ్ ప్లాట్ఫామ్. మన దరిద్రం తెలిసిందే కదా, లిఫ్ట్ వెళ్ళిపోవచ్చు చూడండి మనం వెళ్ళేలోపు. ఆ ప్లాట్ఫామ్కి వస్తుంది మంది, అక్కడికి వెళ్ళాలి మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఈ MMTS ట్రైన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అంటే లింగంపల్లి టు నాంపల్లి, అంటే హైదరాబాద్ స్టేషన్ అని పిలుస్తారు. లింగంపల్లి టు నాంపల్లి MMTS అనమాట. ఇది మనం ఎక్కేది ఇది కాదు, మనం ఎక్కేది లింగంపల్లి టు సికింద్రాబాద్ని టచ్ చేసుకుని వెళ్ళే MMTS ఎక్కుతున్నాము. మనం వెళ్ళేది ఉందానగర్ అని చెప్పి అక్కడ దాకా తీసుకున్నా, అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ ఉందో లేదో చేయలేదు, ఒకసారి చూసుకోవాలి. ఆ ఉందానగర్ ఎక్కడో మీకు ఏంటో యాప్లో చూపిస్తాను. 15 రూపాయలు పడింది నాకు. టికెట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి లింగంపల్లి టు ఉందానగర్ 51 కిలోమీటర్స్కి 15 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి పేటిఎం అనమాట. ఇది మీకు గూగుల్ మ్యాప్లో ఈ ఉందానగర్ అనేది ఎక్కడ ఉందో చూపిస్తాను. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3. మీకు ఇందాక చెప్పాను కదా, మన హైదరాబాద్ లేదంటే నాంపల్లి వెళ్ళే ట్రైన్ అది. మన ట్రైన్ అయితే వస్తుంది MMTS. ఇదే మనకి MMTS ఉందానగర్. MMTS ఎక్కే ముందు కొన్ని రూల్స్ అయితే, మీరు బేసిక్ రూల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఏంటంటే లేడీస్కి సపరేట్ కోచ్ ఉంటుంది, దాంట్లో పొరపాటును కూడా ఎక్కకండి. అండ్ టికెట్ ఉంది కదా ఏదైతే ఉందో, ఇది లైట్ తీసుకోకండి, ఎవరో చెక్ చేస్తారు అనుకోకండి. నేను లాస్ట్ టైం MMTS ఎక్కినప్పుడు కొంతమంది కుర్రోల్ని పట్టుకున్నారనమాట. టికెట్ చెకింగ్ కంపల్సరీ వస్తారు. సో ఇది మీకు జనరల్ కోచెస్ అని ఉన్నాయి కదా, ఇది జనరల్ కోచ్. ఇది మనకి లేడీస్ అండ్ వికలాంగులకు సంబంధించిన మరొక కోచ్ అయితే ఉంటుంది. మనం స్టార్టింగ్ వెళ్ళి ఒకసారి లోకో దగ్గరికి వెళ్ళి చూసుకుందాం. కనిపిస్తుంది కదా, ఒక 5 మినిట్స్ అంతా ఆగుతుందమ్మా. ఇది అదేలో మనం స్టార్ట్ అయిపోవాలి. సో ఇవన్నీ మీకు జనరల్ కోచెస్, దీంట్లో ఎవరైనా ఎక్కచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వెండర్ అని చెప్పేసి, అంటే సామాన్లు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఎక్కచ్చు. అండ్ లేడీస్కి మాత్రం సపరేట్ కోచ్ ఉంటుంది. స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ టైంకి అయితే ట్రైన్ అయితే నడుస్తుంది. 9:31కి స్టార్ట్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది అంతా లింగంపల్లి స్టేషను. 9:31 అంటే 9:31కి ఎగ్జాక్ట్లీ తీసేశాడు. ఒక్క నిమిషం కూడా లేట్ చేయలేదు, ఎక్కువసేపు కూడా ఆపలేదు. మరి అదెందుకు అంతసేపు వెయిట్ చేస్తుందో, ఈ ట్రైన్ ఎందుకు ఆగట్లేదో తెలియదు. మెయిన్గా చాలామంది సికింద్రాబాద్ ఇలాంటి ఏరియాస్కి వెళ్ళాలంటే దీన్ని యూస్ చేస్తారు, జాబ్ పర్పస్ యూస్ చేస్తారు. ఎందుకంటే మనకి తక్కువలో అయిపోతుంది అండ్ మ్యాక్సిమం ఒక 10 or 30 minutes అరగంట లోపే ఉంటుంది డిలే, అంతకన్నా డిలే ఎప్పుడు కనిపించదు దీంట్లో. ఈ ట్రైన్ అలా కనిపిస్తుంది కానీ చాలామంది దీన్ని యూస్ చేస్తున్నారు ఈ ట్రైన్ని.
సో నెక్స్ట్ స్టేషన్ ఏంటి మొత్తం మీకు చూపిస్తాను. నెక్స్ట్ స్టేషన్ దారిలో నాకు తెలిసి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి చందానగర్. సో ఇందాక నేను స్కూటీ మీద సేమ్ రూట్లో వచ్చాను. బట్ గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా టికెట్ లేకుండా మాత్రం ఈ ట్రైన్ అయితే ఎక్కకండి. సో ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చూడండి. లింగంపల్లిలో కింద ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఏదో. సో దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట. సో స్కేరీగానే ఉంది. చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఎంఎంటీఎస్కి సరైన చూసారు కదా అక్కడ ఏం క్లోజ్ చేయడానికి ఏం లేదు. పైగా ఇది వెండర్ కోచ్ ఎక్కచ్చలేదు తెలియదు కానీ అయితే ఎక్కేసాను. వెండర్ కూడా చాలా కోచెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ట్రైన్లో. వెళ్ళిన తర్వాత వచ్చిన నెక్స్ట్ స్టేషన్ చందానగర్. టైం వచ్చేసి 9:34 అయింది. జస్ట్ 3 minutes మనం చందానగర్ అయితే వచ్చేసాం. చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. నేను ఎంతమంది ఉంటారు అనుకోలేదు. చూడండి ఎంతమంది ఉన్నారు, ఈ ట్రైన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. మ్యాక్సిమం సికింద్రాబాద్లో అందరూ దిగిపోతారు. లేడీస్కి సపరేట్ కోచ్, వెంటర్కి సపరేట్ కోచ్, దివ్యాంగ్కి సపరేట్ కోచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన సబ్స్క్రైబర్లు కనిపించారు, సిగ్గుపడుతున్నారు ఆయన మాట్లాడడానికి. ఏరు బ్రో? మురళీధర్. ఎవరు? తణుకు. ఇందాకే గుర్తుపెట్టినట్టు మీరు స్టేషన్లో గుర్తుపెట్టారు కదా. ఇక్కడ కనిపిస్తుంది హఫీజ్పేట్ ఆదిత్య టవర్స్. సో ఈ హఫీజ్పేట్లో ఏంటంటే చాలామంది ఇప్పుడు కొండాపూర్ నుంచి రావాలనుకుంటే మీరు హఫీజ్పేట్ ఈజీగా రావచ్చు, హైటెక్ సిటీకి రావచ్చు, లేదా మీరు ఈ కొండాపూర్ రావచ్చు అనమాట. హఫీజ్పేట్ మీకు ఫ్లైఓవర్ వెళ్తుంటే మనకి మియాపూర్ నుంచి కనిపిస్తుంది ఇదంతా. ఈ మెట్రో కానీ ఎంఎంటీఎస్ మెట్రో అని వచ్చారు. మెట్రో అలవాటు అయిపోయి పట్టుకోవడం కూడా లేదు బ్రదర్. సో మీకు కనిపించేది నెక్స్ట్ పైన ఫ్లైఓవర్ చెప్పాను కదా ఇందాక మీకు, ఆ ఫ్లైఓవరే మనకి కొండాపూర్ వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట. చాలా బిజీగా ఉండే ఫ్లైఓవర్ అది. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ని కొంచెం ఆధునీకరిస్తున్నారు అనుకుంటా, అనిపిస్తుంది కదా. కొంచెం మార్పులు చేర్పులు కనబడుతున్నాయి, బ్రిడ్జ్ కానీ అన్నీ కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ. ఎస్, హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ని ఇండియన్ రైల్వేస్ కొంచెం డెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే కొండాపూర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ పరిగెడుతున్నారు చూసారా, వీళ్ళందరూ ఎంఎంటీఎస్ కోసమే పరిగెడుతున్నారు. చాలామంది ఎంప్లాయీస్ ఈ ట్రైన్ యూజ్ చేస్తారు. ఇంకా చాలా వెళ్ళిపోయింది. మార్నింగ్ ట్రైన్స్ అయితే ఇంకా బిజీగా ఉంటాయి మేబీ. చూడండి చాలా ఆధునీకరిస్తున్నారు ట్రైన్ని, చాలా 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 డెవలప్ చేస్తున్నారు మొత్తం హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ని. అసలు హఫీజ్పేట్ బోర్డు అని కూడా లేదు. మేబీ ఇంకొక 6 months 1 yearలో అయితే కంప్లీట్ అయిపోతుంది. కొన్ని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైన్ కోసం. నేను ఇప్పుడు వెండర్ కోచ్లో ఉన్నాను కదా, జనరల్ కోచ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లేడీస్ కోచ్లోకి వెళ్తే మళ్ళీ కొడతారు, సో దానికైతే వెళ్ళను. జనరల్ కోచ్కి వెళ్ళి మీకు జనరల్ కోచ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. పోకిరి సినిమాలు చూపించే లోకల్ ట్రైన్ ఇది వేరు, ఎందుకంటే ఇది లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. 2015-16 మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో పోకిరి సినిమాలు చూపించేది ఓల్డ్ మోడల్. ఇప్పుడు కూడా దీంట్లో ఎటువంటి వాష్రూమ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. స్టేషన్ మనకు వచ్చేది హైటెక్ సిటీ కనిపిస్తుంది కదా. ఈ రోడ్స్ అన్నింటిలో నేను నార్మల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఈ పక్కన ఈ కనిపించే రోడ్డు ఇది కేపీహెచ్పి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కేపీహెచ్పిలో నెక్సస్ మాల్కి దగ్గరగా ఉంటుంది అనమాట ఈ రూట్. మీకు ఈ రూట్లో కనిపిస్తాయి. మనం ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్నాం, అంటే మనం ఊరంతా తిరుక్కుని సికింద్రాబాద్ వెళ్తాం, అక్కడ నుంచి మళ్ళీ ఇంకా తిరుక్కుని శంషాబాద్ వెళ్తాం. మీరు అసలు ఊహించగలరా, ఎంఎంటీఎస్లో 106 km స్పీడ్ వెళ్ళాడు ఇప్పుడు దాకా. సరిగా పనిచేసి రావట్లేదు కానీ చూసారు కదా మీరు ఇందాక 106 km స్పీడ్ అయితే వెళ్ళింది. ఇప్పుడు స్లో అయింది ట్రైను. బేభత్సమైన మాడివాసన వస్తుంది. సమ్మర్ ఒకటి కదా, దానివల్ల ఏం జరుగుతుందంటే కింద బాగా ర్యాపిడ్ దానికి గురయ్యి ఇలా చూడండి ఎంత స్పీడ్ ఉందో. అన్లాక్ తీసుకుందాం, ఏదో బాగా అనిపిస్తుందేమో. 50 km. టైం వచ్చేసి 9:48 అయింది. మనం ట్రైన్ ఎక్కింది 9:30 మనకి ఎక్కాము. హైటెక్ సిటీ రావడానికి 20 minutes పట్టింది. ఈవెన్ మీరు ఆటో తీసుకున్నా లేకపోతే బైక్ తీసుకున్నా మినిమం 30 minutes అయితే పడుతుంది హైటెక్ సిటీకి. మనం జస్ట్ 20 minutesలో వచ్చేసాం. మాదాపూర రైట్ సైడ్ మాదాపూర్, లెఫ్ట్ సైడ్ కోకట్పల్లి అంటే ఇన్ ద సెన్స్ కేపీహెచ్పి అనమాట. నెక్సస్ మాల్ ఆ సైడ్కి వస్తుంది. చూడండి ఇక్కడ కూడా పబ్లిక్ గట్టిగానే ఉన్నారు. గట్టిగా పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, మేబీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. బ్యూటిఫుల్ లేక్ ఉంది ఇక్కడ, ఇప్పుడు దాకా చూడలేదు నేను. చాలా బ్యూటిఫుల్ లేక్ అండ్ సరదాగా కూర్చొని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ప్లేస్ కూడా ఉంది. అబ్బా భయ బ్రదర్, భలే ఉంది బ్రదర్. ఇది టైం 9:52 అయింది. మనం ఇప్పుడు బోరబండ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా పబ్లిక్ బాగానే ఉన్నారు. మాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు బోరబండలో. మన బోరబండ చిన్న కూడా తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఫోన్ ఎక్కువసేపు బయట పెట్టడం కానీ ఎక్కువ చేయకూడదు. ఇక్కడ ఫోన్ లాక్కెళ్ళిపోయిన సందర్భాలు, కోకొల్లలు అండ్ బ్యాగ్ కానీ ఎవ్రీథింగ్ మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎనీ టైం పోవచ్చు. చూడండి స్పీడ్ 71, 74 మన కళ్ళ ముందే పెరుగుతుంది స్పీడ్. చాలా స్పీడ్ కొడతాడు చూడండి. నెక్స్ట్ స్టేషన్ భరత్ నగర్ చాలా బాగుంటుంది. మనకి ఫ్లైఓవర్ నుంచి చూసినప్పుడు భరత్ నగర్ స్టేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యావరేజ్గా 70 km మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఈ భరత్ నగర్లో మనకి ఎక్కువ గూడ్స్ ట్రైన్ అయితే ఆగుతూ ఉంటుంది అనమాట. మెయిన్గా మనకి కంటైనర్స్లోకి ఇక్కడే లోడ్ చేస్తారు. పైన కనిపిస్తుంది ఫ్లైఓవర్, మెయిన్ ఫ్లైఓవర్ అండ్ మెట్రో స్టేషన్, మెట్రో లైన్ కూడా కనిపిస్తుంది కదా పైన. ఒకవేళ మీరు దిగాలనుకుంటే ఇక్కడ నుంచి దిగి చాలామంది ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అదే మనకి భరత్ నగర్ మెట్రో స్టేషన్. సత్యనగర్ స్టేషన్లో నేనైతే జనరల్ కోచ్ అయితే ఎక్కేసాను. మీకు కనిపిస్తుంది అంతా జనరల్ కోచ్ అనమాట. ఇది మొత్తం ఫుల్ అయిపోయింది, కూర్చోడానికి ప్లేస్లు కూడా లేవు, అంతా ఫుల్ అయిపోయింది, కంప్లీట్లీ ఫుల్.
నాకు తెలిసి ఈ ట్రైన్లో 50% పీపుల్కి టికెట్ అయితే ఉండదు, నాకు తెలిసి అయితే ఉండదు. దొరికితే మాత్రం అప్పడం అయిపోతుంది. సో టైం కనపడుతుంది ఎగ్జాక్ట్లీ 10కి మనం ఫతేనగర్ స్టేషన్ నుంచి మూవ్ అవుతున్నాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి నేచర్ క్యూర్ హాస్పిటల్ బేగంపేట దగ్గర. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే. అది టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:06 అవుతుంది. మీకు కనిపిస్తున్నంత బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, వెనకాల కనిపిస్తుంది మెట్రో స్టేషన్. ఇప్పుడే అది మెట్రో స్టేషన్, మెట్రో ట్రైన్ వెళ్తుంది. ఇదంతా బేగంపేట రైల్వే స్టేషన్. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ని కూడా మనకి మోడర్నైజ్ చేస్తున్నారు. చూడండి కనిపిస్తుంది కదా, మొత్తం వెనకాల ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేశారు బేగంపేట రైల్వే స్టేషన్లో. దీన్ని కూడా ఆధునీకరిస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. హలో, ట్రైన్లో 80% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ దిగిపోయారు జేమ్స్ స్ట్రీట్ అని. మరి మేబీ ఎందుకో తెలియదు. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్. తెలియదు ఎందుకో తెలియదు కానీ చాలామంది ఇక్కడ దిగిపోయారు జేమ్స్ స్ట్రీట్లోనే. చూడండి మొత్తం ట్రైన్లో 80% 90% దిగిపోయారు ఇక్కడ నుంచి. మేబీ సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా అయితే ఖాళీగా ఉండొచ్చు. సో మన సబ్స్క్రైబర్ ఇంకొక ఆయన కలిసారు. మన పేజ్ని ఇప్పుడే మన పేజ్ చూపిస్తున్నారు. ఏం చదువుతున్నావు బ్రో నువ్వు? ఐటీఐ అన్న. ఐటీ ఎక్కడ? ఇక్కడ బాలనగర్. బాలనగర్ దాటిసంగా బాలనగర్? లేదు ఈరోజు వెళ్ళలేదు. అమ్మో ఈరోజు వెళ్ళదండి, అసలు చూపించకూడదు అయితే. సో ఇప్పుడు నేనైతే టైం వచ్చేసి 10:15 అవుతుంది. మనం ఎగ్జాక్ట్లీ 9:31కి లింగంపల్లి ఎక్కాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్. చాలా మనకి ఇక్కడ క్రాసింగ్స్ ఉంటాయి, అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ ట్రైన్కి ప్రయారిటీ అయితే ఉండదు. అన్ని ట్రైన్లు వెళ్ళిపోయిన తర్వాతే ట్రైన్ పంపిస్తారు. బట్ మీరు జస్ట్ ఒక 50 మినిట్స్ 55 మినిట్స్లో మీరు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ అయితే వచ్చేయచ్చు. అదే మీరు నార్మల్ బస్ తీసుకున్నా లేకపోతే మీరు మియాపూర్ దాకా వచ్చి మెట్రో ఎక్కినా సరే ఇదే టైం పడుతుంది. కానీ మనం జస్ట్ 15 రూపీస్కే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చాం. సిట్టింగ్ కంఫర్ట్ చూడండి, సిట్టింగ్ కంఫర్ట్ అయితే పర్లేదు, ఓకే ఉంటుంది. ఈ లెగ్ రూమ్ ఇలాంటివి ఏమి ఉండవు. మనకి ఇచ్చే 15 రూపాయలకి ఇది కూడా ఎక్కువ. అసలు మ్యాక్సిమం ఎవరు అసలు కూర్చోరు. జస్ట్ అలా ఎక్కువసేపు అంటే ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు మాత్రమే కూర్చుంటారు. అసలు కనిపిస్తుంది కదా, ఇది మనకి తెలంగాణ టూరిజం బస్సెస్ ఉన్నాయి చూడండి. సో తెలంగాణ టూరిజం కూడా మనకి చాలా టూర్స్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది. తెలంగాణలో కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. భగవత వాటర్ ఫాల్స్, లక్నవరం దగ్గర ఉన్న భగవత వాటర్ ఫాల్స్ కానీ, లేకపోతే రామప్ప టెంపుల్ కానీ, వరంగల్, కరీంనగర్, మరి నిజామాబాద్ దగ్గర ఉండే కొన్ని వాటర్ ఫాల్స్లు, ఆదిలాబాద్ దగ్గర ఉండే వాటర్ ఫాల్స్లు ఇవన్నీ కూడా మనం ఈ తెలంగాణ టూరిజం ద్వారా చూడొచ్చు. ఇంతే కాకుండా మనకి తిరుపతి కూడా వెళ్తాయి అన్నమాట ఈ బస్సెస్. చాలామంది ఎంఎంటీఎస్ని ఎందుకు యూస్ చేస్తారంటే మెయిన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సికింద్రాబాద్ వరకే టికెట్ దొరికింది, సికింద్రాబాద్ వరకే ట్రైన్ హాల్ట్ ఉంది, లింగంపల్లి లేదు, నాది చందానగర్, లింగంపల్లి, మియాపూర్ వెళ్ళాలంటే ఈజీగా మనం బయటికి మెట్రో స్టేషన్ దాకా నడవాల్సిన పని లేదు. ఎంఎంటీఎస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకొక గంట ప్రయాణం ఉంటుంది. ఇంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఇంకొక గంట ప్రయాణం చేయకుండా చేస్తే పెద్ద తప్పే ఉంది. బట్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ 5 మినిట్స్ అయింది ట్రైన్ ఆపేసి. సో ఇలాంటి హాల్టింగ్సే ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ ట్రైన్ వాషర్స్ అనమాట, ట్రైన్ క్లీన్ చేస్తుంది మిషన్. అంటే దాని నుండే మనకి వాటర్ అయ్యి కొడుతుంది అది. వీడు మళ్ళీ ఆపేసాడు. టైం 10:24 అయింది. వీడు తెలుసుకుంటే 10:15 కల్లా తీసుకెళ్ళచ్చు. ఇక దూరంగా కనిపించేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా స్లో అయ్యేటట్టు ఉంది కానీ ఫాస్ట్ అయ్యేటట్టు అయితే ఏం కనిపించట్లేదు. గంట పెట్టినట్టు మీకు లింగంపల్లి టు సికింద్రాబాద్ గంట పెట్టినట్టు ఇక్కడ నుంచి. మీకు పైన కనిపిస్తుంది మెట్రో కదా, మెట్రో అనమాట ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ చూడండి ఎన్ని లోకోస్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో. అంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి అనకుండా చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మనకి పార్సిల్ కౌంటర్ వెహికల్స్ వేసే దాంట్లోనే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి వెహికల్స్. చాలామంది తెచ్చుకుని ఉంటారు కదా ఇప్పటిదాకా. మీ మెమరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. 50 మినిట్స్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది లింగంపల్లి నుంచి. అండ్ హైటెక్ సిటీ నుంచి కూడా మీకు ఇందాక చెప్పాను కదా, అక్కడి నుంచి కూడా రావడం కూడా బెస్ట్ ఆప్షన్ ఇది. మేము మెట్రో ఎక్కాలంటే మళ్ళీ మీరు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. మెట్రోకి దీనికి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. సో టైం వచ్చేసి 10:29 అయింది. వీళ్ళు ఎదగోవాలా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్. కరెక్ట్ టైంకి వచ్చేసింది, ఇంకా 2 మినిట్స్ ఎర్లీగానే వచ్చేసింది. ఎంఎంటీఎస్ ఉందా నగరం కనిపిస్తుంది కదా ఫ్రంట్. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది జనరల్ కోచ్, ఇది జనరల్ కోచ్. సపరేట్గా లేడీస్ కోచ్ అని చెప్పాను కదా. ఇంకొక మైనస్ ఏంటంటే ఎంఎంటీఎస్లో ఒక స్టేషన్ నుంచి ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్కి ఎటువంటి కనెక్టివిటీ ఉండదు. సో లేడీస్ చూడండి అంత, ఇది దివ్యాంగుల కోసం సపరేట్ అనమాట. ఇది లేడీస్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ట్రైన్ ఖాళీగానే ఉంటుంది. 10:35 అయింది టైము. ఒక 5 మినిట్స్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది ట్రైన్. లెఫ్ట్ సైడ్ కనిపించేది మీకు గరీబ్ రాత్, విశాఖపట్నం, హైదరాబాద్. బ్యూటిఫుల్ వ్యూ ఇది, చాలా బాగుంది చూడండి. అంతా ఓపెన్ స్పేస్ అంతా. ఇది మెట్రో మనకి. ఇది సికింద్రాబాద్ ఈస్టా తమ్ముడు, వెస్టా?
సికింద్రాబాద్ ఈస్ట్ నార్మల్గా మీరు ఆ రూట్ అది ఉంది కదా దాంట్లోంచి మీరు నడుచుకుంటూ వస్తారు, లేదా మీరు ఎంఎంటీఎస్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. బట్ ఓన్లీ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది 100% గ్యారంటీ అనేది ఉండదు. ఒకసారి లేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మాక్సిమం మార్నింగ్ టైమ్స్ అయితే టైంకి అయితే తీసుకొస్తాడు. సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది మనకి ట్రైన్ క్లీనింగ్ ప్లేస్ అంట. ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీన్ చేయించుకోవడం. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కదా, సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అన్ని ఈ ప్లేస్కి వచ్చే క్లీన్ చేస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో క్లీనింగ్ స్టాఫ్. సో ఇంకోటి ఏంటంటే సండేస్ ఎటువంటి ఉండవన్నమాట. సండే ఎంఎంటీఎస్ అనేది వర్క్ కాదు. సాటర్డే కూడా లిమిటెడ్ ట్రైన్స్ ఉంటాయంట. ఈ ట్రైన్స్ యాప్స్ అంటే ఈ ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా అవైలబుల్ ఉంటాయని మీకు తెలుసుకోవడం కోసం మీరు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ అయితే ఎక్కించుకోండి. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో మీకు లొకేషన్ ఫ్రమ్ టు 2 కొట్టుకుంటే మీకు టైమ్స్ అన్ని దీంట్లో వస్తాయి అనమాట. ఏ టైమింగ్కి మనకి ట్రైన్స్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కొంచెం తక్కువ ట్రైన్స్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, మార్నింగ్ ఉంటాయి. మెయిన్గా ఎంప్లాయీస్ని బేస్ చేసుకుని టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:49 అవుతుంది. మనం ఇప్పుడు సీతాఫల్ మండి దగ్గర ఉన్నాం. కనిపిస్తుంది కదా, ఈ స్టేషన్ పేరు సీతాఫల్ మండి. హైదరాబాద్లో మొత్తం 3 మెయిన్ రైల్వే స్టేషన్స్. నెంబర్ 1 సికింద్రాబాద్, నెంబర్ 2 లింగంపల్లి, నెంబర్ 3 కాచిగూడ, నెంబర్ 4 హైదరాబాద్ అంటే నాంపల్లి అనమాట. సో కాచిగూడకి మెయిన్ ప్లేస్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రైన్స్ అని క్లీన్ చేసే ప్లేస్ అనమాట. మొత్తం లోపల ఇంటీరియర్స్ కానీ బయట కానీ క్లీన్ చేసే ప్లేస్. కాచిగూడ నేను ఎప్పుడు వచ్చానంటే వందే భారత్, కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ ఉంటుంది. దానికి సికింద్రాబాద్ రాదు, అది కాచిగూడ నుంచే స్టార్ట్ అవుతుంది, కాచిగూడ నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు వచ్చాను నేను కాచిగూడ రైల్వే స్టేషన్. ఇటుగా కాచిగూడ అయితే ఆల్మోస్ట్ 25 మినిట్స్ అలా లేట్ వచ్చింది. సో కాచిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఆగింది. ఇది మనకి కాచిగూడ స్టేషన్ అనమాట. మ్యాక్సిమం ఖాళీ అయ్యే ట్రైన్. నిజం చెప్పాలంటే టైంపాస్ చేసిన వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కుతారు. ఎక్కడి నుంచి, సికింద్రాబాద్ నుంచి. ఒకవేళ మీరు సికింద్రాబాద్ రావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్, లేదా ఇది టైం వేస్ట్ పని లేదు. అయితే మనకి కాచిగూడ రైల్వే స్టేషన్. కొంతమంది దూలగాళ్ళు అలా ట్రైన్ ఎక్కుతూ ఉంటారు, మనం ఏం చేయలేం. కావాలని ఎక్కడ పోయా మనోడు. సో మనతో పాటు ఈ ట్రైన్ కూడా వస్తుంది, గుద్దుకుంటాయండి కాంపిటీషన్. దీంతో పాటు కవచ్ అని చెప్పి ఇండియన్ రైల్వే ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ట్రైన్కి యాక్సిడెంట్స్ అవ్వకుండా. సో అదేంటో కూడా కనుక్కుందాం. ఒక ఎంప్లాయ్ ఉన్నారు, ఆయన మాట్లాడారు, అదే కనిపించారు కానీ జస్ట్ చెప్పండి బ్రో. అంటే కవచ్ అండి ఏంటి అసలు మీకు తెలిసింది చెప్పండి, పర్లే టెక్నికల్గా చెప్పక్కర్లే. ఒకటే లైన్ మీద 2 ట్రైన్స్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ కాకుండా 1 కిలోమీటర్ ఈ ట్రైన్ ఆ ట్రైన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రేక్స్ అప్లై చేయబడుతుంది. ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై వితిన్ 15 సెకండ్స్ టైం. అది ఇప్పుడు ఇంజన్లోనే ఉంటుందా లేకపోతే కోచ్లో ఉంటుందా? ఇంజన్ అని ఉంటుంది. ఓకే, అలా దాంట్లో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా మీరు రిపేర్ చేస్తుంటారా? రిపేర్స్ ఇక్కడ ఫెయిల్యూర్స్ వచ్చినా అక్కడికి పోవాల్సి వస్తుంది. అది ట్రాక్ మీద ఉంటుందా, ట్రైన్లో ఉంటుందా? ట్రైన్లో లోకల్ ఏమో మన యాంటీనాస్ సెన్సార్స్ రెడీ అయ్యి ఉంటుంది. ట్రాక్ మీద ఏమో రీడర్స్ అవి అక్కడ ఉంటాయి, బ్లాక్ కలర్ కవర్స్. అవి మీవేనా? అవుమా. ఓకే, ఈసారి వచ్చినప్పుడు చూపించండి బ్రో. ఈసారి కనిపిస్తాయా? కనిపిస్తాయి. కిలోమీటర్స్ ఒకసారి వచ్చేటి ఉంటాయి. కిలోమీటర్ ఒకటి ఉంటుంది. అవి మీదేనా? సో ఒక అది కూడా కనిపిస్తుంది కదా మీకు, అదేనా? బ్రో ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్, ఇది ప్రతి ట్రైన్లోనే ఉంటుందా? ప్రతి దగ్గర మాది 150 లోకి వస్తున్నాయి అరౌండ్. ఇంకా ఇండియాలో ఉన్న అన్ని ట్రైన్స్కి ఇది రాలా? ఇంకా రాలేదు. విత్ వందే భారత్ ఆల్సో ఉంది. మీకు కనిపించేది మలక్పేట్ మెట్రో. మీరు ఎక్కడ కావాలంటే ఇక్కడ కూడా దిగిపోవచ్చు. దిల్సుఖ్ నగర్ వచ్చాడు వెళ్ళాలనుకుంటే. టైం వచ్చేసి 11:22 అయింది. మనం ట్రైన్ 9:30కి ఎక్కాము. ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ దగ్గర 1 hour 50 minutes పట్టింది మలక్పేట రావడానికి. అవుతుంది, ఇంకా మస్తు అవుతుంది. ఎంత దూలంటే ట్రైన్ ఆగుతుందని తెలిసి కూడా పరిగెట్టడం. రన్నింగ్ ప్రాక్టీస్ ఏమో బ్రో. దూల చూడండి ఎంత దూలంటే. మన భయ్య మళ్ళీ వీడియో వచ్చిందా అని మంచి ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నాడు. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఏదో పెద్ద వరల్డ్ కప్ సాధించినట్టు. ఎందుకు అసలు ఇదంతా ఎందుకు చెప్పండి? ఏదైనా అయితే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఏ బ్రో అవునా కదా? చచ్చిపోతే పర్లేదు కానీ కాలు చేతులు ఇరిగిపోతే బ్రో కొంచెం అనుకోండి బ్రో. కాలు చేతులు ఇరిగిపోతే అంత దూలంటే బ్రో. నేను వీడియో తీసినందుకు మరీ రెచ్చిపోతున్నారా ఏంటో. నా వల్ల ఏం బ్యాడ్ జరగకుండా ఉంటే అదే చాలు. సో ట్రైన్ ఇప్పుడు వెళ్తే పరిగెట్టి ఎక్కడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా కూడా ఇప్పుడు చూడాల. ట్రైన్ వెళ్ళిపోతుంటే పరిగెట్టి ఎక్కమని చూశాను కానీ ట్రైన్ పరిగెట్టడం కోసం ట్రైన్ వెళ్ళడం చూడాల. చూడండి ఏం చేస్తారు చూడండి. వీళ్ళు ఒకసారి పరిగెడతారు మళ్ళీ. అమ్మయ్య పరిగెట్టలేదు ఈసారి. నాకు మరి దిగాడే మనోడు, పొరడు దిగాడు మనోడు. మన యూత్ దిగింది, పలక్నామా యూత్. ఎంత ప్రమాదం ఇది, ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం ఇది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ట్రైన్ మనోడే తోసేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. దీంట్లో చూస్తే ట్రైన్ మనోడే తోస్తున్నాడేమో అని డౌట్గా ఉంది నాకు. చాలా చాలా ప్రమాదం. ఈ చివరి నుంచోడానికి నేను భయపడుతున్నాను. బ్లాక్ చేయడం కోసం నుంచోవాల్సి వస్తుంది కానీ
చాలా చాలా ప్రమాదం. వెల్కమ్ టు ఫలక్నామా. 30 minutes లేట్ తర్వాత మొత్తానికి మనం 15 రూపాయలకి లింగంపల్లి నుంచి ఫలక్నామా అయితే చేరుకున్నాం. అది కూడా ఇద్దరు. ఫలక్నామా ఈ రోజు వస్తే నాకు హైదరాబాద్ అనిపిస్తుంది, ఏదో ఎడారి ప్రాంతంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనకి కాళికామాత టెంపుల్ చాలా ఫేమస్, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను తమ్ముడు మళ్ళీ ఇప్పుడు టికెట్ తీసుకోవాలి బ్యాక్ మళ్ళీ టు సికింద్రాబాద్. బోర్డు దగ్గర కనిపించేది మనకి ఫలక్నామా మాత గుడి అంట. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మీకు చాలామంది ఇక్కడ మ్యాక్సిమం దిగిపోతున్నారు. దగ్గర నెక్స్ట్ మనం శంషాబాద్ దాకా వెళ్తాం. సో ఇదంతా మనకి కనిపించేదంతా మొత్తం మనకి ఫలక్నామా స్టేషన్. సో చూసారు కదా, మొత్తం 2 hours పట్టింది మనకి లింగంపల్లి టు ఫలక్నామా. 15 రూపీస్కి మనం 51 kilometers అయితే ట్రావెల్ చేసాము. నార్మల్గా మీరు చూసుకుంటే 33 kilometers డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సరే, వందానగర్కి అయితే 33 kilometers. నేను వందానగర్ దాకా టికెట్ తీసుకున్నాను, బట్ అక్కడ నుంచి రిటర్న్ సర్వీసెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఫలక్నామా దాకా మెయిన్గా మీకు చూపించాలని డిసైడ్ అయ్యాను. దయచేసి ఇలాంటి కరోనా కొడుకుల్లాగా మాత్రం మీరైతే బిహేవ్ చేయకండి. ఇక్కడ చాలా నిబ్బాస్ ఎక్కువ విన్నాను, మరి ఎంతవరకు నిజమో కింద కామెంట్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.